టీ20 వరల్డ్ కప్ డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ వరుసగా రెండోసారి ట్రోఫీ గెలుచుకుని కొత్త చరిత్ర సృష్టించే క్రమంలో అసలైన నాకౌట్ సమరానికి సిద్ధమైంది. కాసేపట్లో వాంఖడే మైదానంలో జరిగే రెండో సెమీఫైనల్లో ఇంగ్లాండ్తో భారత్ తలపడనుంది. టోర్నీలో ఇప్పటి వరకు ఆడిన ప్రత్యర్థులతో పోలిస్తే ఇంగ్లాండ్ మరీ బలంగా ఏమీ లేదు. అయితే నాకౌట్ మ్యాచ్ ఒత్తిడిని అధిగమించి టీమిండియా ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. మరోవైపు కెప్టెన్ హ్యారీ బ్రూక్ స్ఫూర్తిదాయక సారథ్యంలో ఇంగ్లాండ్ ఒక్కో అడుగు వేస్తూ సెమీస్కు చేరింది. టీ20 వరల్డ్ కప్ను రెండేసిసార్లు గెలుచుకున్న ఈ రెండు జట్లు మూడో టైటిల్ వేటలో మరో అడుగు ముందుకు వేసేందుకు ఈ పోరులో ఎలా చెలరేగుతాయో చూడాలి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్లో అందిస్తారు. సునీల్, కాసేపట్లో భారత్ ఇంగ్లాండ్ మ్యాచ్ జరగనున్నట్లు తెలుస్తోంది. సో డీటెయిల్స్ ఏంటి? ఎస్, మరి కాసేపులోనే ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెమీఫైనల్ మ్యాచ్, రెండో సెమీఫైనల్. ఇప్పటికే ఒక సెమీఫైనల్లో అటు సౌత్ ఆఫ్రికాని ఇంటికి పంపించిన న్యూజిలాండ్ టీము ఫైనల్కి వెళ్ళింది. ఇక రెండో సెమీఫైనల్ ఈరోజు భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ మరో కాసేపులోనే జరగనుంది. వాంఖేడ్ స్టేడియంలో ముంబై వేదికగా జరుగుతున్నటువంటి ఈ మ్యాచ్ యావత్ క్రికెట్ ఫ్యాన్స్ మొత్తం కూడా లీగల్గా ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే అన్ని మ్యాచ్లు, వరుస మ్యాచ్లు గెలిచి కేవలం ఒక సౌత్ ఆఫ్రికాతో మాత్రమే ఓడిపోయినటువంటి ఇండియా టీం ఈసారి రెండోసారి టైటిల్ని ఏ విధంగా, అంటే వరుసగా రెండోసారి టైటిల్ని గెలుచుకోవాలనేటువంటి ధీమాతో ఈరోజు బరిలోకి దిగుతుంది. అదేవిధంగా రెండుసార్లు టైటిల్ గెలుచుకున్నటువంటి ఇంగ్లాండ్ టీం కూడా మూడోసారి తన టైటిల్ని సంపాదించుకునేందుకు అటు హ్యారీ బ్రూక్ సారథ్యంలో కసరత్తు అయితే ప్రారంభించని చెప్పవచ్చు. ఇరు జట్లు కూడా అటు బ్యాటింగ్లోను బౌలింగ్లోను చూసుకున్నట్లయితే అటు ముఖ్యంగా భారత్ టీం మాత్రం అటు మిడిల్ ఆర్డర్స్, అదేవిధంగా ఆల్రౌండర్స్లోను, అదేవిధంగా స్పిన్ బౌలింగ్లోను చాలా పటిష్టంగా ఉంది. ఇప్పటికే సంజు శాంసన్ చాలా రన్స్, గతంలో చూస్తున్నటువంటి మ్యాచ్లో దాదాపు 97 రన్స్ చేశాడు. అదేవిధంగా మంచి ఫామ్లో ఉన్నటువంటి సంజు శాంసన్ ఈసారి జరిగేటువంటి నాకౌట్ మ్యాచ్, ఇంగ్లాండ్ వర్సెస్ భారత్ జరిగేటువంటి నాకౌట్ మ్యాచ్లో కూడా ఖచ్చితంగా రాణిస్తారనేటువంటి ధీమాను అటు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈరోజు సంజు శాంసన్తో పాటు అభిషేక్ శర్మ గతంలో అనేక సార్లు విఫలమైనప్పుడు కూడా ఈసారి మరి ఖచ్చితంగా ఈసారి ఈ మ్యాచ్లో తీసుకుంటారా లేదని కూడా మరి కాసేపునే క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇషాంత్ కిషన్ కావచ్చు, మరోసారి కీపర్గా ఉన్నాడు. మరోవైపు అనేక మ్యాచ్లు గెలవడానికి భారత టీం ఈరోజు నాకౌట్ మ్యాచ్కి రావడానికి ప్రధాన కారణం ఇషాంత్ కిషన్ కూడా ఒక ప్రధాన కారకుడిగా చెప్పవచ్చు. ఎందుకంటే చాలా జరిగినటువంటి మ్యాచ్ల్లో కూడా ఒక హాఫ్ సెంచరీలు ఉన్నటువంటి మ్యాచ్ ఆడినటువంటి వ్యక్తి ఇషాంత్ కిషన్. కాబట్టి ఈసారి జరిగిన మ్యాచ్లు కూడా ఇషాంత్ కిషన్ చాలా పటిష్టంగా రాణించే అవకాశం. దీంతోపాటు ఆల్రౌండర్గా ఉన్నటువంటి వ్యక్తులు కూడా మన దాంట్లో చాలా హార్దిక్ పాండే కావచ్చు, మరోవైపు మన సూర్యకుమార్ యాదవ్ కావచ్చు, అదేవిధంగా శివం దుబే కావచ్చు, ఆల్రౌండర్గా అటు బౌలింగ్లోను బ్యాటింగ్లోను రాణిస్తారు. అదేవిధంగా తిలక్ వర్మ మంచి హైదరాబాద్ వాసి, మంచి బ్యాట్స్మెన్, అతను కూడా ఈ బౌలింగ్లోను బ్యాటింగ్లోను రాణిస్తున్నారు. కాబట్టి స్పిన్నర్స్ ఎవరిని తీసుకుంటారనేది కూడా ఇక్కడ చర్చ మాత్రం జరుగుతుంది. ఒక కుల్దీప్ యాదవ్ని స్పిన్నర్గా ఈసారి ఈ మ్యాచ్లో తీసుకుంటారా? ఎందుకంటే గతంలో మనం జరిగినటువంటి మ్యాచ్లో కుల్దీప్ యాదవ్ని పక్కన పెట్టిన నేపథ్యంలో ఇప్పుడు ఈసారి జరిగినటువంటి ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్స్కి గట్టిగా ధీటైనటువంటి సమాధానం చెప్పాలంటే కుల్దీప్ యాదవ్ని ఈసారి జరిగేటువంటి మ్యాచ్లో తీసుకుంటారని కూడా కొంత సమాచారం తెలుస్తుంది. మరోవైపు ప్రతి మ్యాచ్ కూడా, అంటే ఈరోజు జరిగే మ్యాచ్లో ప్రధానంగా టాస్ అనేది చాలా కీలకంగా మారే అవకాశం. ఎందుకంటే గతంలో జరిగినటువంటి సెమీఫైనల్లో న్యూజిలాండ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా జరిగినటువంటి మ్యాచ్లో టాసే చాలా కీలకంగా మారింది. ఎందుకంటే న్యూజిలాండ్ టీము టాస్ గెలిచి మొదటిసారిగా ఫీల్డింగ్ ఎంచుకుంది. తర్వాత బ్యాటింగ్ దిగినటువంటి, అంటే ఫస్ట్ 169కే కట్టడి చేసినటువంటి సౌత్ ఆఫ్రికా టీంని కట్టడి చేసినటువంటి న్యూజిలాండ్ టీము ఆ తర్వాత సులువుగా తన
ఆ, ఆ, లక్ష్యాన్ని చేరుకుంది. మనం చూడొచ్చు ఒక బ్యాట్స్మెన్ సెంచరీ ఏకంగా లెనిన్ అనే వ్యక్తి సెంచరీ చేశాడు. ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా టీం మొత్తం కూడా బౌలర్స్ మొత్తం కూడా పూర్తిగా ముప్పు తిప్పలు పెట్టినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. అయితే ఈ రోజు కూడా టాస్ అనేది చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. ఇంగ్లాండ్ టీము ఒకవేళ టాస్ గెలిస్తే మాత్రం ఎవరు టాస్ గెలిచినా కూడా చేజింగ్ తీసుకునే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఒకవేళ ఇంగ్లాండ్ టీం కనుక భారత్ టీం కనుక టాస్ గెలిస్తే మాత్రం ఖచ్చితంగా చేజింగ్ తీసుకుంటే మొదటిసారిగా వారికి బ్యాటింగ్ అవకాశం ఇస్తుంది. ఎందుకంటే చేజింగ్ చాలా సులభతరం ఉంటుంది కాబట్టి ఈ ఒత్తిడిని కంట్రోల్ చేసుకునేది అవకాశం అయితే ఇరు జట్లు కూడా ఒత్తిడిని చాలా కంట్రోల్ చేసుకునేటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఒకవేళ ఎమోషనల్గా వెళ్తే మాత్రం ఖచ్చితంగా దీంట్లో నుంచి వెనుక తిరిగే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే వరుసగా గత జరిగినటువంటి 2020 వరల్డ్ కప్లో ఇండియానే గెలిచింది. మనం చూసాం రోహిత్ శర్మ నేతృత్వంలో ఇండియా వరల్డ్ కప్ గెలిచింది. అదే తరాలో ఈసారి రెండోసారి కూడా వరుసగా టైటిల్ని గెలిచాలనేది టీమిండియా చేస్తున్న ప్రయత్నం. మరోవైపు ఇప్పటివరకు T20 వరల్డ్ కప్లో 2 సార్లు టీమిండియా గెలిచింది. అదే తరహాలో ఇంగ్లాండ్ కూడా 2 టైమ్స్ వరల్డ్ కప్ గెలిచింది. కాబట్టి ఇరు జట్లు కూడా ఈసారి గెలిస్తే మాత్రము ఇది 3వ వరల్డ్ కప్గా ఇరు జట్లు కూడా గెలుచుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇరు జట్లు అటు శ్యామ్ కరణ్ కావచ్చు, హ్యారీ బ్రూక్ కావచ్చు, కెప్టెన్ ఇంగ్లాండ్ కెప్టెన్గా ఉన్నటువంటి హ్యారీ బ్రూక్ సారథ్యం కావచ్చు. మరోవైపు ఆల్రౌండర్గా ఉన్నటువంటి శ్యామ్ కరణ్ చూసాం, అద్భుతంగా బౌలింగ్ వేస్తారు, బ్యాటింగ్ చేస్తాడు. అదేవిధంగా ఫిలిప్స్ కావచ్చు, బట్లర్ కావచ్చు, మంచి మంచి బ్యాట్స్మెన్స్ కూడా ఇంగ్లాండ్లో కూడా ఉన్నారు. ఎందుకంటే బట్లర్ మనం చూసాం గతంలో జరిగినటువంటి మ్యాచ్లో కూడా దాదాపు హాఫ్ సెంచరీలు చేసినటువంటి బ్యాట్స్మెన్ బట్లర్ని మనం చూసాం. కాబట్టి బట్లర్ని అదేవిధంగా ఫిలిప్స్ని శ్యామ్ కరణ్ని ముందుగా కట్టడి చేస్తే స్కోర్ని కొంత కట్టడి చేసే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా పవర్ ప్లేలో ముఖ్యంగా 6 ఓవర్ల లోపే స్కోర్ని మొత్తం కూడా 100 లోపు పోకుండా వారందరూ కూడా పవర్ ప్లేలో స్కోర్స్ని కంట్రోల్ చేస్తే పూర్తిగా ఇండియాదే పై చేయ అవకాశం అయితే ఖచ్చితంగా కలుపుతుంది. ఫ్యాన్స్ మాత్రము ఖచ్చితంగా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. T20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఎట్లాగైనా విజయం సాధిస్తుంది. ఎందుకంటే గతంలో జరిగినటువంటి మ్యాచ్లకు ఈ రోజు జరిగినటువంటి మ్యాచ్లకు కొంత వ్యత్యాసం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటివరకు ఇండియా ఆడినటువంటి అనేక మ్యాచ్ల్లో కూడా సౌత్ ఆఫ్రికాతో ఓడిపోయాం మనం, అయినప్పుడు కూడా మంచి టఫ్ ఇచ్చాం. ఆ తర్వాత జరిగినటువంటి మ్యాచ్లు ఏదైతే మనం చూడొచ్చు, పాకిస్తాన్తో సులువుగా గెలిచాం. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో చాలా అనేక మ్యాచ్ల్లో కూడా గెలిచినటువంటి టీమిండియా, మిగిలినటువంటి చిన్న చిన్న టీంల మీద గెలిచినటువంటి టీమిండియా ఈరోజు జరిగేటువంటి ఇంగ్లాండ్తో జరిగేటువంటి మ్యాచ్లో కూడా ఇంగ్లాండ్ అంత బలంగా ఏం లేదు. గతంతో ఆడినటువంటి మ్యాచ్లో కంటే ఇంగ్లాండ్ అంత బలంగా ఉన్నటువంటి టీం అయితే ఇండియాకు సరిదిగే టీం అయితే కాదు. కానీ అయినప్పటికీ కూడా ఒత్తిడి అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒత్తిడికి లోనై వెంటనే వికెట్లు పడతాయి. ఎందుకంటే మనం గతంలో చూసాం, సూర్యకుమార్ యాదవ్ గతంలో ఆడినటువంటి చిన్న చిన్న టీమ్స్ మీద ఆడినటువంటి మ్యాచ్లో వరుసగా వికెట్లు పడే, ఆ తర్వాత ఒక సూర్యకుమార్ యాదవే ఆడినటువంటి మ్యాచ్లు కూడా మనం చూసాం. ఆ తర్వాత ఈరోజు ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంతంగా ఆటని ముగించే ప్రయత్నం ఇండియా ప్లేయర్స్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ చాలా ప్రెస్టేజ్గా తీసుకున్న ఇండియా టీం. ఎందుకంటే వరుసగా రెండోసారి టైటిల్ని సంపాదించుకోవాలి, హ్యాట్రిక్ కొట్టాలంటూ కూడా ఇండియా ప్లేయర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే చాలా అటు ఇంగ్లాండ్ టీము 2 సార్లు గెలిచింది, అదేవిధంగా ఇండియా టీం కూడా 2 సార్లు కప్ గెలిచింది. అదేవిధంగా లాస్ట్ టైం హ్యాట్రిక్, ఈసారి గెలిస్తే వరుసగా 3వ సారి ఇండియా టీం వరల్డ్ కప్ గెలిచినటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈసారి ఎలాగైనా కప్ను సాధించాలంటే ఈ నాకౌట్ మ్యాచ్లో ఒకవేళ ఈ మ్యాచ్లో ఓడిపోతే మాత్రం ఇండియానే ఇంటికి వెళ్ళే పరిస్థితి, అదేవిధంగా ఇంగ్లాండ్ ఓడిపోయినా ఇంటికి వెళ్ళేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే నాకౌట్ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా ఇంటికి వెళ్ళిపోయింది, న్యూజిలాండ్ టీం ఫైనల్కి వెళ్ళిపోయింది. ఈరోజు ఇంగ్లాండ్ టీం కానీ భారత్ టీం కానీ ఎవరే ఒక్కరు గెలిచినా అది ఫైనల్కి వెళ్తుంది. ఆ ఫైనల్ ఆడేటువంటి మ్యాచ్ న్యూజిలాండ్తో తలపడనుంది. ఈరోజు జరిగేటువంటి మ్యాచ్ చాలా క్రూషియల్, అంటే చాలా క్రిటికల్ మ్యాచ్. కాబట్టి కొంచెం ఒత్తిడికి లోన్ కాకుండా ప్లేయర్స్ అందరూ కూడా పటిష్టంగా రాణిస్తే మాత్రం ఇండియాదే పైచేయగా ఉంటుంది. ఎందుకంటే బ్యాటింగ్లోను, బౌలింగ్లోను, మిడిల్ ఆర్డర్స్లోను చాలా పటిష్టంగా ఉంది. బ్యాట్స్మెన్ అయితే మనం చూడొచ్చు, సంజు శాంసన్ ఇప్పటికే మంచి ఫామ్ మీద ఉన్నాడు. బౌలర్స్ కూడా మనం చూడొచ్చు, ఆల్రౌండర్స్ ఉన్నారు. కుల్దీప్ యాదవ్ కావచ్చు, హార్దిక్ పాండ్యా కావచ్చు, శుభం దుబే కావచ్చు, మరోవైపు బూమ్రా కావచ్చు. మనం ఫాస్ట్ బౌలర్స్లో చూసినట్లయితే బూమ్రా ఎంత రాణిస్తున్నారు, చాలా వికెట్లు తీసినటువంటి T20 వరల్డ్ కప్లో అతనికి ఒక సరైన ఒక మంచి రికార్డు ఉంది బూమ్రాకు. అదే తరహాలో ఈరోజు ఇంగ్లాండ్ బౌలర్స్ని 100 లోపే కట్టడి చేస్తే, ఒకవేళ బ్యాటింగ్ దిగితే వాళ్ళు 100 లోపే కట్టడి చేస్తే ఈజీ మ్యాచ్ అయితే అవకాశం ఉంటుంది. దీంతోపాటు టాస్ అనేది మాత్రం ఈ మ్యాచ్లో చాలా కీలకంగా మారే అవకాశం. ఎందుకంటే గతంలో జరిగినటువంటి నాకౌట్ మ్యాచ్లో న్యూజిలాండ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ టీం టాస్ గెలిచి వాళ్ళకు బ్యాటింగ్ అవకాశం ఇచ్చింది. కాబట్టి తర్వాత దిగేటువంటి బ్యాట్స్మెన్స్కి చాలా అవకాశం, అంటే విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈరోజు ఇండియా మరి టాస్ గెలిస్తే ఖచ్చితంగా ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో జరిగినటువంటి మ్యాచ్లు కావచ్చు, గతంలో ఆడినటువంటి మ్యాచ్లు దృష్టిలో ఉంచుకొని ఈసారి టాస్ అనేది ఈ మ్యాచ్లో చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం ఇంగ్లాండ్ టీం కూడా అదే తరహాలో ఉంది. అటు బ్యాట్స్మెన్స్ కూడా చాలా పటిష్టంగా ఉన్నారు. బట్లర్ కావచ్చు, శ్యామ్ కరణ్ కావచ్చు,
కావచ్చు, మరోవైపు అటు హ్యారీ బ్రూక్ కావచ్చు, మంచి మంచి ఫిలిప్స్ కావచ్చు, చాలామంది మంచి బ్యాట్స్మెన్స్ ఉన్నారు, అదే తరహా బౌలర్స్ ఉన్నారు. కాబట్టి గతంతో ఆడినటువంటి మ్యాచ్ సౌత్ ఆఫ్రికా అంత టీం అంత పటిష్టంగా అయితే ఇంగ్లాండ్ టీం అయితే లేదని మనం చాలా స్పష్టంగా చెప్పవచ్చు. అయితే మరి కాసేపులోనే 7:30 మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. 7 గంటలకు టాస్ చేస్తారు కాబట్టి మరి కాసేపులోనే జరుగుతున్నటువంటి ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టీం జరుగుతున్న మ్యాచ్ అటు ముంబై వేదిక వాంకేట్ స్టేడియంలో ఈ యొక్క మ్యాచ్ జరుగుతుంది. కాబట్టి ఫ్యాన్స్ కూడా ఎంతగానో ఇప్పటికే స్టేడియం మొత్తం కూడా కిక్కిరిసిపోయింది. మరి కాసేపులోనే ఫ్యాన్స్ కూడా ఎంతగానో లీగల్గా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనబడుతుంది. ప్రస్తుతం అయితే ఈ మ్యాచ్కి ఏ విధంగా ఉంటుంది, టాస్ అనేది చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువ అవకాశాలు మాత్రం ఇండియాకే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే అటు బ్యాటింగ్లోను, బౌలింగ్లోను, మిడిల్ ఆర్డర్లోను, స్పిన్నర్స్ కావచ్చు, అన్ని విషయాల్లో కూడా ఇంగ్లాండ్ కంటే ఎక్కువగా పైచేయి మాత్రము టీమిండియాకే ఉంది. కాబట్టి ఈసారి జరిగేటువంటి T20 వరల్డ్ కప్ సెమీఫైనల్ మాత్రము ఇండియాకు మాత్రము ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు. మౌనిక. రైట్ సునీల్, థ్యాంక్ యూ.